పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగాది శుభాకాంక్షలు గురుగారు. అందరికీ కూడా సర్వే జనాః సమస్త సన్మంగళాని భవంతు. సర్వజనులకి కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరాలు. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ విశ్వావసునామ సంవత్సరం. అవునమ్మా. ఇప్పుడు వెళ్ళబోయేది శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఈ నూతన సంవత్సరం? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తు మొత్తానికి కూడా తల్లి తండ్రి అయి ప్రతి జీవిని కూడా సర్వకాల సర్వావస్థలు ఎందు రక్షించేటువంటి ఆ ఒక్క పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. పరాభవనామ సంవత్సరం ఒక మాటగా చెప్పాలి అనంటే జ్ఞానానికి అజ్ఞానానికి యుద్ధం. వాస్తవం కన్నా అవాస్తవం మీదే, అబద్ధాల మీదే ఎక్కువగా జనాలు ముందుకు వెళ్తూ ఉంటారు. 1966లో వచ్చింది పరాభవం. 1906లో వచ్చింది. 6లో వచ్చినప్పుడు ఎలా ఉంది, 66లో వచ్చినప్పుడు ఎలా ఉంది వాతావరణం, 2006లో వచ్చినప్పుడు ఎలా ఉందని చూస్తే భయంకరంగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు భయంకరంగానే ఉంది. ఏంటండి భయంకరం అంటే ఏ రకంగా? అంటే ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఇక్కడ బృహస్పతి రాజుగా ఉన్నారమ్మా ఇప్పుడు పరాభవనామ సంవత్సరానికి. గురువారం రోజు నాడే వచ్చింది. బృహస్పతి రాజుగా ఉన్నాడు. ఆయనకి అంత బలం లేదు. అనగా ఇద్దరు శత్రువులు, ఇద్దరు కూడా ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు చంపుకుందాం అనేటువంటి తాపత్రయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత కక్షలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకడు రాజు అయ్యాడు. రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంచెం కాదు, ఎక్కడ దాక్కున్న అందరినీ చుట్టుముట్టినట్టుగా వ్యవస్థ నడుస్తుంది. అలాగే సేనాధిపతికి రాజుకి ఏమాత్రము కూడా మిత్రత్వం లేదు. తద్వారా ఒకటి. దీనివల్ల ఏమవుతుంది అంటే సాధ్యమైనంత వరకు కూడా పరాభవనామ సంవత్సరం, ఆ పరాభవ అనేటువంటి పదం ఏ విధానాన్ని అనుసరించి ఉందో ప్రతి మనిషి జీవితంలో ఆ పరాభవం అనేటువంటిది ఇలా తొంగి చూస్తుంది. ఏదో ఒక కారణరీత్యా ఏదో ఒక విధానంలో నీలాపనిందలు కొంతమందికి తప్పవు. ఎటు చూసినప్పటికీ కూడా అజ్ఞానం, అవివేకం వృద్ధి చెందుతాయి. ప్రతి మనిషియు కూడా నా అంతటి వాడు లేదు అనేటువంటిది ఆవేశపూరితులు, అల్పబలులు ఎక్కువ అవుతారు. లోభగ్రస్త హృదయం ఉంటుంది. అలాగే దీని యొక్క ప్రభావం చేత సినీ రంగంలో కొంతమంది విశేషంగా పేరు చెప్పుకున్న వాళ్ళు, రాజకీయ రంగంలో నా అంతటి వాడు లేడనో రకరకాలుగా మంచి పేరు 10 మందిలో కూడా ఈయన బాగా పరిచయమే అందరికీ అని పేరు తెచ్చుకున్నటువంటి కొంతమంది ప్రముఖులకి పాపం కైలాస ప్రాప్తి కూడా, శివైక్యం చెందేటువంటి స్థితి కూడా మెండుగా ఉంది. తద్వారా చాలామంది బాధపడతారు. అయ్యే మన ఇష్టమైనటువంటి ప్రీతమ నాయకుడు వెళ్ళిపోయారు, బాధగా కూడా ఉంటూ ఉంటుంది. అవి కొన్ని అయితే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎటు చూసినప్పటికీ కూడా కొన్ని వ్యవస్థలకి మాత్రం, అంటే ఒక సంస్థగా ఏర్పడి ఒక విధానం అనుసరిద్దామనుకున్నటువంటి వాళ్ళకి పరాభవాలు తప్పే పరిస్థితి ఏమాత్రమే కనిపించట్లేదు. ఇది మనం ఎవరినే ఏమో అనాల్సిన అవసరం లేదండి. అతివృష్టి, అనావృష్టి, వాతావరణంలో చిత్ర విచిత్రాలు ఉండటం. ఇవాళ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే ఎండ భగభగలాడటం. ఇవాళ ఎండ ఎలా ఉంటుందో అంటే 11-11:30 వరకు ఎండ తీవ్రతగా ఉంది. ఆ ఉన్నట్టు ఒకసారిగా వాతావరణంపై వర్షాలు పట్టడం, ఇదంతా కూడా ఎవ్వరికీ కూడా ఊహకందని రీతిలో జరగడం అనేటువంటిది ఈ యొక్క పరాభవన సంవత్సరానికి విశేషమైన వ్యవస్థ పెట్టింది పేరు. కొన్ని విషయాలలో అమాంతం రేట్లు పెరిగిపోతాయి. ఏవైతే రేట్లు పెరుగుతున్నాయో మనం భావిస్తాం అవి తగ్గిపోతాయి, ఏవైతే తక్కువగా ఉన్నాయో అవి పెరిగిపోతాయి. సంబంధం ఉండదు. ఒకళ్ళకి ఒకళ్ళు అనుసంధానం లేక, అర్థం చేసుకునేటువంటి విధానం లేక కొట్టుకోవటాలు, గొడవలు అవటాలు, చికాకులు, నానా రకాలుగా మనిషి ఎంతవరకు మనుగడకి ఇబ్బంది కలగడానికి అవకాశాలునే ప్రతి ఒక్క వైపు నుంచి కూడా ఆ మార్గాలు వస్తూనే ఉంటాయి. ఇది ఇట్లా అయితే మామూలుగా మనం నక్షత్ర పరంగా చూసుకునేటట్లయితే అశ్విని, మఖ, మూల వీరు కేతు మహర్దశలో జన్మిస్తారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనంటే మేము చెప్పిందే వేదం.
మేము చెప్పిన దానికి తిరుగులేదు, మేము పట్టుకున్న కుందేలకు అసలు కాళ్ళు లేవు, కానీ అది చిరుతపుల కన్నా వేగంగా పరిగెడుతుంటే మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోతే వాళ్ళు ఒప్పుకోరండి. వాస్తవం ఎలా ఉంటుందంటే నిజంగా వాళ్ళు ఎలా ఉంటారా తత్వం. ఇప్పుడున్న పరిస్థితులలో వచ్చినటువంటి స్థితికి రాజుకి బలం లేకపోవటం వలన, అంత బలస్థితిలో రాజు లేకపోవటం వలన కింద వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు మేమే రాజులం అనేటువంటి ఒక విధానంలో అశ్విని మఖ మూల వారి అంటే ఇక మేమే మాది, నువ్వు కూర్చుంటావు వెళ్తావు నీ ఇష్టం, అట్లా ఉంటుంది. భరణి పుబ్బ పూర్వాషాఢ వీరు స్వతహాగా కూడా ఎదుటి మనిషికి వీళ్ళు కాస్త ఉపకారం కనుక చేసినట్లయితే ఆ ఎదుటి మనిషి వీళ్ళని బాగా పొగడాలని కోరుకుంటూ ఉంటారు. నా పేరు 10 చోట్ల రావాలి, ఆ రావడం కోసం నేను ఏదైనా చేస్తాను అనుకుంటారు. అలాగే కొన్ని పరిస్థితులలో ఇది చేయకపోతే వచ్చే నష్టమేం లేదులే అని ఏదైతే ఇంపార్టెంట్ పరిస్థితి ఉంటుందో దాని నుంచి తప్పించుకుంటారు. తప్పించుకోవడం వల్ల రావాల్సిన ప్రతిదీ కూడా అక్కడ ఆగిపోతుంది. అట్లా ఎందుకు ఆగింది అంటే కారణం ఇది అని చెప్తే నమ్మే పరిస్థితి కాదు. ప్రతి విషయంలోనూ కూడా ఆచి తూచి వ్యవహరించాలి. ఎందువలన భరణి బుబ్బ పూర్వాషాఢ అనేటువంటి నక్షత్రాలు శుక్ర నక్షత్రాలు. ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజు విధానానికి శుక్రుడికి శత్రుత్వం కనుక సాధ్యమైనంత వరకు నీ పేరు బయటికి ప్రస్తావన లేకుండా నువ్వు ఏదైనా చేసుకో, ఇది నీ పేరు నుంచి వచ్చింది అనేటువంటి విషయం వస్తే నీకు మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, చెప్పలేం. ఆ స్థితి వచ్చేటికి వీళ్ళకుంది. కృత్తిక ఉత్తరాషాఢ వీరి గురించి మనం ఇవన్నీ తాత్కాలికంగా చెప్తున్నాను. తెలుసుకోవాలి అంటే వీళ్ళకి లేజినెస్ బాగా ఎక్కువ అండి. నార్మల్ గానైనా ఇప్పుడు రాబోతుంది మామూలుగా ఉండేటువంటి ఎక్కువ స్థాయిలో అవుతుందిలే, చేద్దాంలే, పర్లేదులే, చేయొచ్చులే, నా నక్షత్రం ఇది, నేనంటే ఇష్టపడే వాళ్ళు 10 మంది ఉన్నారు, నేను కూర్చుని నా పనులు అయిపోతాయి ఇలా అని అనుకుంటాం. అక్కడి వరకు వచ్చేటప్పటికి తత్సబ్రహ్మార్పణమస్తు. ఇందులోనూ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి అప్పులు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది చాలా. అంటే ఇంకేముంది అని ఇతపూర్వం చేసినటువంటి అవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చాలా ఇబ్బందికర వాతావరణం కూడా ఎక్కువ వస్తుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, మనకి ఎంతైనా పలుకుబడి ఉండొచ్చు కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండి మనం చేయవలసింది చేస్తేనే మనకు రావాల్సింది వస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టిలో ఉంచుకోవడం చాలా శ్రేయస్కరం. రోహిణి హస్తాశ్రవణ స్వయంకృతాపరాధంగా వీరు చేసుకున్నటువంటిది అనేక రకాల ఏడుపుల రూపంలో, ఉసురు రూపంలో వాళ్ళకి తగలబోతుంది. ఎందువల్లంటే పూర్తి అంటి ఎవరికి బృహస్పతికి రాజు ఉండేటువంటి స్థితిగమనానికి చంద్ర నక్షత్రానికి పూర్తి అంటి. ఎంతవరకు నేను ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటే అంతవరకు తొక్కడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందువల్లనంటే ఆ విధానం చాలా దారుణంగా ఉంటుంది. నాకు నువ్వు చేసిన న్యాయం నాకు తెలుసు. బృహస్పతికి చంద్రుడు అన్యాయం చేశాడు కనుక నువ్వు నాకు చేసిన అన్యాయం నాకు తెలుసు. కాబట్టి అంతకంత అన్యాయం నీకు ఎలా చేయాలో నాకు తెలుసు. ఇవాళ నేను రాజయ్యగా నేను ఎంతవరకు నేను పాతాళానికి తొక్కాలి అంతవరకు పాతాళానికి తొక్కుతా అని చెప్పి స్థితి ఉంది. దానికి తోడుగా కోర్టులు, పోలీసులు అనేటువంటి స్థితి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది రోహిణి హస్తాశ్రవణం ఈ నక్షత్రాల వాళ్ళకి తప్పదు. మృగశిర చిత్త ధనిష్ట ఇక వీరు ఎప్పటికన్నా కాస్త నిర్మలంగా ఉంటారు. వాళ్ళ పనులు భగవంతుడి వల్ల ముందుకు నడిచిపోతూ ఉంటాయి. కాస్త వీళ్ళకి ఎంతవరకు కూడా నేను చేస్తాను చేయగలను అంతవరకు ఓకే, నేనే చేస్తాను అనేటువంటి స్థితి వస్తే మొత్తం ఎందుకంటే 4 పనులు వీళ్ళకి అయితే పడికి నా అంతటి వాళ్ళు లేదనుకుంటారు. అది ఎప్పుడైతే వస్తుందో మొత్తం పోతుంది. కనుక మృగశిర చిత్త ధనిష్ట అనేటువంటిది మంత్రి గమనంలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు చూసారా, ఆ రకంగా మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆ వచ్చిన అవకాశాలని మీరు జాగ్రత్తగా పట్టుకున్నారా, ఇల్లు ఆ దీపం ఉన్నప్పుడు మీరు చక్కదిద్దుకోగలిగిన స్థితిగమనం వచ్చి సుఖంగా ఉండగలుగుతారు. ఆరుద్ర స్వాతి శతభిషం మతిం ధర్మేం గతిం శుభాం యతో ధర్మస్తతో జయ అని చెప్పి తెలంగాణ కడుపులో నొప్పి రాదుగా, ఒక సమయం ఉంటుంది ఒక స్థితికి, ఆ వచ్చినప్పుడు మనం తట్టుకోలేం. ఆ రకమైన స్థితిలో రాజకీయ పరంగా సినీ వర్గం కావచ్చు, కొంతమంది ఈ ఆరుద్ర స్వాతి శతభిషం నక్షత్రంలో జన్మించిన వారిలో కాస్త ప్రముఖులు పుర ప్రముఖులు లాంటి వారికి కాస్త పోలీసులు, శ్రీకృష్ణ జన్మస్థానము, లాయర్లు ఇవన్నీ కాస్త తప్పించుకోవడం ఒక మోస్తరి కష్టసాధ్యం. అంతకన్నా ఘోరంగా అవమానాలు అయితే జరిగే పరిస్థితి ఉంది. ఆరుద్ర స్వాతి శతభిషం పునర్వసు విశాఖ పూర్వభద్ర
నా చేతిలో అన్నీ ఉన్నప్పటికీ కూడా దేన్ని నేను ఉపయోగించుకోలేను. నా చేతిలో అన్నీ ఉన్నాయి, కానీ ఇందాక మనం ఒక విషయం చెప్పుకున్నాము, అవును 8 అష్టలక్ష్ముల్లో 7 పోయినా ఒకటి ఉంటే చాలు అని చెప్పి. అవును వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, ఒకటి ధైర్యలక్ష్మి తప్ప అన్నీ ఉంది. అరే పునర్వసి విశాఖ పూర్వభద్ర, ధైర్యలక్ష్మి మినహాయిస్తే అన్ని అన్నీ ఉన్నాయి. ఈ ధైర్యలక్ష్మి అనేటువంటిది ఆ మనిషి 10 మందిలో అవమానాలు పట్టడానికి తప్పితే దేనికి పనికి రావట్ల. అంటే వాళ్ళ ఆలోచనలు ఆ యోగంలో ఉన్నాయి. కొంతమంది నుంచి వీళ్ళ మీకు బాగా ప్రెజర్స్, ఇబ్బందులు అనేటువంటి బాగా వాళ్ళు తీసుకొస్తుంది. వ్యక్తిగతంగా కావచ్చు, వ్యావహారికంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మనిషి మీదకి బాగా ఇబ్బందులు కొనుక్కొచ్చి కొంత సమయం వీళ్ళు ఎవరు కనిపించుకుని ఉంటే బాగుండని కూడా అనిపించవచ్చు. కర్మ అన్నీ ఉండి నోట్లో ఏదో అడ్డంకి వచ్చిందంటారు చూసారండి, గొంతులో ఎలక్కాయ పడిందంటారు చూసారు, అలా అన్నీ ఉండి కూడా తినలేని పరిస్థితి వెళ్ళదుంది. పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర, ఓకే పోటీ ప్రపంచం వెళ్తూ ఉంటుంది. అంతా బాగానే ఉంది అనుకుంటాం, ఎక్కడి నుంచో చాప కింద నీరులాగా మనం తడిచిపోయేంత వరకు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. దానికి తోడు స్థాన చలనాలు ఉన్నాయి. మనం మన వాళ్ళే కదా అనుకున్న వాళ్ళే మనకు వెన్నుపోటు పొడిచేటువంటి స్థితి ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. అలాగే పుష్యమి అనురాధ ఉత్తరభద్ర వీళ్ళకే మళ్ళీ కొన్ని విషయాలలో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జీవితంలో మమైకంగా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. అంటే సాధ్యమైనంత వరకు మోసపోవటం తప్పితే మోసం చేయడం వీళ్ళకి చేత కదండి పాపం. ఏదైనా విషయం ఉంటే మొహం మీద మాట్లాడేసేస్తారు, తద్వారా మూర్ఖులవుతారు, విరోధులవుతారు. అంటే యథార్థవాది లోక విరోధి అంటారు, ఆ స్థితి ఉంది. తొందరగా నమ్మరు, ఒకవేళ నమ్మితే ఆ విధానం వేరేగా ఉంటుంది. ప్రభావం మాత్రం మధ్యస్థంగా వీళ్ళు చేసే ఉద్యోగ వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది శ్రేయస్కరం. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి, మన పెద్దవాళ్ళు అంటారు, రంగడు రాను వచ్చాడు పోను పోయాడు అంటారు. అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి పాపం. ఎందుకు ఉన్నారో, ఎందుకు వచ్చారో, ఏం చేస్తున్నారో, వాళ్ళకు ఉపయోగం ఏంటి, ఎదుటి వాళ్ళకు ఉపయోగం ఏంటి ఏమీ ఉండదు. అన్నీ కూడా అద్దంలో చూపించి పిల్లలకి చందమామ చూపించి అన్నం పెట్టే విధానంగానే ఉంటుంది. వాళ్ళకి మొత్తం మస్మరేజ్, ఒక మాయలాగా ఉంటుంది వాళ్ళ లైఫే. వాళ్ళ వ్యవస్థ వాళ్ళకి మాయగానే ఉంటుంది, వాళ్ళతో వాళ్ళకి కూడా ఆ మాయ ఆపాదిస్తుంటుంది. అంటే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుధ నక్షత్రంలో జన్మిస్తారు కదమ్మా. వీళ్ళకి ఏంటంటే గురుస్థానానికి ఉండేటువంటి దానికి ఒక చోటు నుంచి పుత్రగమనం, ఒక చోటు నుంచి విరోధ గమనం, రెండు వచ్చి అరకెత్తరలో పొగచెక్క అంటారు చూసారా. రాజుగారి కొడుకుతో ఆడుకున్నా తప్పే, ఆడుకోకపోయినా తప్పే. ఆడుకుంటే నా కొడుకు నువ్వు ఆడుకుంటావు అంటారు, ఆడుకోకపోతే నా కొడుకు ఆడుకో, నా కొడుకు నీతో ఆడుకోవడం కూడా పనికిరాదా అంటే ఎలా అయినా తప్పే. ఆ రకమైనటువంటి మెంటల్ టార్చర్లో అగమ్య గోచరంగా ఈ నక్షత్రాల్లో వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా మాత్రం ఒక్క మేషరాశి, ఒక మీనరాశి, ఒక మోస్తరి ధనస్సు మకరం మినహాయిస్తే మిగిలిన రాశులన్నీ కూడా బహుకృత ప్రమాదంగానే ఉన్నాయి. ఈ 4 రాశులలో కూడా మేషరాశి 1వ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. మిగిలిన 2వ స్థానం, మిగిలిన 3 స్థానాల్లో మిగిలిన 3 రాశులు మీనరాశి, ధనస్సు రాశి, మకర రాశి 3వ స్థానం, 2వ స్థానంలో ఎవరూ లేరు. అంటే 1-2 స్థానాల్లో మేషరాశి ఉంది, కాస్త బాగుంది అని చెప్పుకోవడానికి. అయినప్పటికీ కూడా వీళ్ళు చేసుకున్నటువంటి కొన్ని విషయాలకి వీళ్ళకి నెత్తి మీద గుమ్మడికాయ పెట్టలు నిలబడమన్నట్టుగా ఉంటూ ఉంటుంది. కనుక ఒక్కసారి భగవంతుడిపై భారం వేసి జాతకాన్ని పరిశీలింప చేసుకొని అందులో ఉండేటువంటి లగ్నం ఏంటి, రాశి ఏంటి, దశ ఏంటి, విదశ ఏంటి, అంతర్దశ, ప్రాణదశ, సూక్ష్మదశ, ఈ 7 అసలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూపించుకొని ఈ 7కి ఇప్పుడు రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుకి వీళ్ళకు ఉండేటువంటి శత్రుత్వం ఏంటి, మిత్రత్వం ఏంటి, తద్వారా మన జీవితానికి వృద్ధి ఎంతవరకు ఉంది అనేటువంటి విషయం చూసుకొని, లేదు దిగిపోయే స్థితి ఏదైనా ఉందా, ఎన్ని ఆటంకాలు ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకొని దాన్ని సమగ్రంగా ఒకసారి జాతక పరిశీలనలో ఉండేటువంటి పరిష్కారాన్ని చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా పరాభవము అనేటువంటి నామంలో దాగి ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ పరాభవ స్థితికి రావద్దు అనేటువంటి ఒక స్థితి. మనం ఇందాక కూడా ఒక వీడియో అయితే పూర్వం మనం చెప్పుకున్నాం అష్టలక్ష్మి అమ్మవారి గురించి. అష్టలక్ష్మి యోగానికి దేనికి ఇప్పుడే వచ్చింది అంటానికి మూలం ఏంటంటే పరాభవము అనేటువంటిది ఏ గమనంలో అయితే వచ్చిందో
ఆ గమన యోగంలో ఏ కుటుంబానికి కూడా పరాభవం అనేటువంటి పదం ఏ ఇంట్లో ఏ జీవితంలో ఏ ఒక్కరికి కూడా రాకుండా ఉండాలి అంటే లక్ష్మి అనుగ్రహం కావాల్సిందే. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొనే ఇన్ని సంవత్సరాల తర్వాత 96 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి విధానంలో ఇది ఆపాదించడం శ్రేయస్కరం అని చెప్పి ఇందాక మనం వీడియో కూడా చేసుకోవడం జరిగింది అనమాట. అంటే అనుసంధానం 11వ తారీఖు అష్టమి, ఖచ్చితంగా 19వ తారీఖు యుగాది, మధ్యలో ఎన్ని రోజులు అందుకు తేడా 12, 13, 14, 15, 16, 17, 18, 19 8 రోజులు. అవును. మనిషి కాలచక్రానికి జీవిత గమనానికి ఎలా తను మార్చుకోవచ్చు అనటానికి ఎప్పుడు కూడా 8 అనేటువంటిది మూలాధార చక్రం, అంటే మూలం మనిషి జీవితానికి. మీరు ఇలా 8 మొదలు పెట్టండి, 10 సార్లు తిప్పండి, మనం మొదలు పెట్టిన చోట మనకు కనిపించదు, అలా కలిసిపోయి ఉంటుంది. ఆ కాలచక్రం అనేటువంటిది ఎక్కడ ఆగకుండా ఎప్పుడూ కూడా అనుజన్మాంతము కూడా అనుదినము తిరుగుతూ ఉండడానికి కొన్ని యోగాలు కావాలి. ఆ యోగాలు అనేటువంటిది అమ్మవారి అనుగ్రహంతో పరాభవనామ సంవత్సరించి ఎవరికీ కూడా పరాభవం అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ ఈశ్వరుడు ప్రతి మనిషికి ఐశ్వర్యాన్ని అందించాలంటే ఒక అద్భుతమైన యోగం కావాలి. ఆ యోగం కావాలంటే ఒక ప్రత్యేకమైన పర్వదినం కావాలని చెప్పి ఖచ్చితంగా 8 రోజుల ముందే ఈ ఒక అష్టమి రావడం అనేది జరిగింది. అష్టమి బుధవారం, జ్యేష్ఠ నక్షత్రం, ఖచ్చితంగా వెళ్ళేటప్పటికి అశ్విని నక్షత్రము, బుధవారం గురువారం. ఆ విధానం ఎంత వృద్ధి కలుగుతుంది అనేటువంటి విషయం ఆమోదంగా మనం చూసుకోవాలమ్మా. అంత యోగమైంది కాబట్టి పరాభవనామ సంవత్సరం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే ఈ విధానాన్ని అనుసరించడం అత్యంత యోగదాయకం. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి